ఐన్స్టీన్ ఒక గొప్ప ఆలోచన ప్రయోగం చేశాడు. అదేంటంటే ఒక వ్యక్తి ట్రైన్ పక్కన నిలబడి ఉన్నాడు, ఇంకో వ్యక్తి ట్రైన్ లోపల ప్రయాణిస్తున్నాడు. ఆ ట్రైన్ కాంతి వేగంతో కదులుతుంది. ఇప్పుడు ట్రైన్ 2 చెట్ల మధ్య ప్రయాణిస్తుందని అనుకోండి. ఆ సమయంలో 2 చెట్లను ఒకేసారి మెరుపు తాకుతుంది. ట్రైన్ పక్కన ఉన్న వ్యక్తికి 2 మెరుపులు ఒకేసారి జరిగాయని అనిపిస్తుంది. కానీ ట్రైన్లో ఉన్న వ్యక్తి ఒక మెరుపు దిశగా కదులుతున్నాడు. దానిని ముందుగా చూస్తాడు, ఇంకోటి దూరంగా కదులుతుంది, దీనిని తర్వాత చూస్తాడు. కాబట్టి ఒకటి ముందుగా మరొకటి తర్వాత జరిగిందని ట్రైన్లో ఉన్న వ్యక్తికి అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే సమయం అనేది స్థిరమైనది కాదు, అది ప్రేక్షకుడి కదలికపై ఆధారపడి మారుతుంది. ఒక వ్యక్తికి ఒకేసారి జరిగే 2 సంఘటనలు ఇంకొకరికి వేరుగా కనిపించవచ్చు, కానీ కాంతి వేగం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది, ఎవరు చూసినా ఎలా కదిలినా. ఐన్స్టీన్ ఈ విషయాలన్నింటినీ కలిపి స్పెషల్ రిలేటివిటీ థియరీను రూపొందించాడు. దీని ప్రకారం టైం, స్పేస్ అనేవి సాపేక్షంగా రిలేటివ్గా ఉంటాయన్నమాట. కానీ కాంతి వేగం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఇది భౌతిక శాస్త్రాన్ని పూర్తిగా మార్చేసిన ఒక మహత్తర ఆవిష్కరణ.